నాకు ఉడికెత్తిపోతుంది హరి 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 సచ్చిసేది శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి సింహ గుడ్డలు పెట్టుకొని ఇష్టంగా వేసుకుని రిహార్సల్ చెప్తుంటే చాలా పని అది ఏంటి నువ్వేంటే నానేదో డ్యాన్స్ కడుతుంటే నువ్వు డ్యాన్స్ కడతాను ఈ డ్యాన్స్ చూసి మూడు వచ్చిందా రెండు రాలేదు అందులో ఈ కాకపోతే గొప్ప ఆడుకోకండి కాదు శక్తి శక్తి హోటల్ ఎక్కువ నీ హోటల్కి వచ్చినాడు అనుకో కమ్మపా హోటల్ ఏం చేస్తాము అక్కడ ఎనిమిది అన్ని వచ్చేసినాం కొండలన్నీ కడపం పొగుడుకో ఇక్కడ వచ్చి డ్యాన్స్ కట్టాలా ఏంటన్నావో మన హోటల్కి వచ్చినాడంటే కష్టం ఏదో పెట్టాలి కదా అక్కడ అన్ని ఎనిమిదే కలిసి డ్యాన్స్ ఆవాలినది ఎవరో కాదు ఇంగ్లీష్ లో మేనేజింగ్ డైరెక్టర్ చెయ్యాలి మావోయ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు ఇప్పుడు తెలుగు రాదు చేస్తాము సైకిల్ చేసి ఎప్పుడు మారింది అంటే మోగోళ్ళ సైన్ చేసి ఇదేంటే అన్ని జాంగ్రీ జిలేబీలు అంటారు తెలుసు కదా ఇంగ్లీష్ వాళ్ళు రొట్టు బొమ్మలు అవి తింటారు అవి అయితే ఓనయ్యా అది జాము సాసు టమాటా సాసు మర్చిపోయింది పొయ్యి మీద పొంగు పెట్టి మాడిపోతున్నాం మంచి మంచి అక్కడ తినేస్తాడు ఎక్కడ చూస్తే ఎంగిల్తో లేదు ఈడే మంచి మంచి నాకు కొడుతాడు ఈడు చూస్తే వాళ్ళ ఫ్రెండ్ అక్కడ చూస్తే రోడ్లు ఉన్నాయి కానీ మా కనకలో చదువు కొండలో చిన్న చెత్తగా పద్ధతి కొక్కేసి ఈ రొట్టెలు కలిపి తోచారు బాబు yesterday today tomorrow కళ్ళు కుక్క what is కుక్క
రొట్లు ఉన్నాయి బాబు ఓ నాయను ఈ పచ్చడి పాసుకొని కొట్టేస్తుంది ఎక్కడ అమ్మ కనపాల చుందలే అమ్మ పోతుందలే ఆయన సిద్ధన్నా నువ్వే కాపాడాలి ఆయన బాబు దొరబాబు ఎస్టర్డే టుడే టుమారో అయ్యి సి इसका है नहीं आता Very nice. पासपोर्ट बाकी ना क्या तंड केरी ने ये तो पासपोर्ट बात ना क्या तंड केरी नहीं चेरी इन्हें रखे रिपोर्ट पे इधर है ఇదే టైంలో వాటి తీసి వంకాయ కొంచెం తగ్గుకుంటాడు నాకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఇదా ఇదే పచ్చడి పచ్చడి రా దొరుకుతాడు ఆ పచ్చడి Pathadi. పచ్చడి Pathadi. What the Pathadi? ఏడు మళ్ళీ వాటి తీసి పచ్చడి అంటాడు పచ్చడి రా బాబా Very nice. Very nice. నాకెట్టాడు It is very nice. How to do? Prepare this pathadi. అందుకు మళ్ళీ ఇంగ్లీష్ వస్తాం అనుకోండి నాకే ఇంగ్లీష్ వద్దు No. How to prepare this pathadi? మరి ఆవిడ కొండలో ఒకసారి వేసి సెలబ్రికేట్ తిప్పుతారు కదా అలా అడుగుతాను అదేం తీసుకోవాలి బాబా అది నాకు ఇంగ్లీష్ రాదు ఈ తెలుగు రాదు ఇది ఎలా చేస్తాను చెప్తాడు నాదే How to make this pathadi? ఎందుకురా బాబా ఏం చేస్తాను ఎలా సైజు అడుగుతారంటే ఏం చేస్తాను Please tell me, please teach me how to make this pathadi. ఏమి రాసుకుంటారు Oh, very nice. చూసినారండి పచ్చడి చేసి రామోజీరావు గారు కోట్లు గడించింది ఈ గారు వాడు ఈ పచ్చడి ఎలా చేసిన అడిగి ఆ దేశం నాకు తీసుకుంటారు కదా అన్ని కొట్టుకుంటే I'm ready. How to make this pathadi? Coming, I'm right on. చెప్తాను రాసిన సాగిపోతా డాబరిండా పోతుండా Tamrin? Oh, Tamrin, thousand. Tamrin, పోతుండా what the hell? Now. అవును సిరీస్ లేట్ అంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లేట్ అంటారు చిల్లీసా రాష్ట్రాన్ని ఉంది కూడా చిల్లీస్ అవుతుందా Okay. Chili. Thousand. Okay. How what next? నెక్స్ట్ Uhu. దొరకదు ఇయ్యక లేదా నీ తెలుగు రాదు కదా సాల్ట్ Thousand. Hi. Very nice.
తెలుగు రాకపోవడం కాదు నన్ను బాబు నెక్స్ట్ 100 Very nice. Very nice. Very మరి ఎరి టేస్ట్ తాకేసి What on? Come on, tell the father. ఏడు ఒరిజినల్ గాంధీ గారు చూస్తాను ఇందులో కాదు సరే కానీ 5 రూపాయలు ఎందుకండి నందు నాకన్నా వంతాడు కదా ఇక్కడ చూస్తే పోయి రాదే లేదు ఏంటి ఆ శబ్దాలు కొంచెం చూసి ఎందుకంటే మిగిలిపోతుంది కదా ఆ దీని రోజులు కన్నా వచ్చినారా బర్త్డే పుల్లు నాకేసి పొడిపోయి ఈ రోగాలు ఇచ్చినాడే నీకు అలవాటు చాలా ఇదే బాధ అడిగినారా ఇంగ్లీష్ యావరేజ్ అంటే తెలుగులో చింతపండు అంటే ఎయ్యి చింతపండు వేసినావా చిల్లీస్ అంటే మిరపకాయ చిల్లీస్ అంటే 1000 అంటే ఎయ్యి వేసినావా 1000 అంటే ఉప్పు ఎయ్యి వేసినావా 100 అంటే తెలుగులో నూరే నూరు ఇవన్నీ వేసి నూరు ఈ ఎవరి పక్కన నడుచునే లేదు ఇది చాలా పూర్తిపోతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత అన్నం జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ పిల్లలు పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి
ఇది చాలా అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదా. పిల్ల, ఈ గిట్టుగాడి కంట్లో పడ్డ పాప, వల్ల పడ్డ చేప, చిలకలకైనా కొట్టుకుంటుంది కానీ తప్పించుకోవడం సాధించుకోండి. తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాగవంశ సభ్యునికి నమస్కారం. అలాగే మన పిలుపు మన్నించి వైజాగ్ నుంచి మన కార్యక్రమం కోసం మన కమ్యూనిటీ మన కుల అభివృద్ధి కోసం ఎంతో శ్రమించిన మన రామభక్త కన్నారావు గారు విచ్చేశారు. వారికి ప్రగతి దుఃఖాన్ని అలాగే మన చరిత్రలో మన కుల చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సాంగ్ మన కులానికి ఒక పాటని కూర్చి అద్భుతంగా దాన్ని
అది కొద్ది కాలంలోనే కేవలం 2 రోజుల్లో 1000 పనులు శ్రమించి అంకిత భావంతో అద్భుతంగా తీర్చిదిద్దిన జగ్గాపు కృష్ణారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అలాగే గత 10 ఏళ్లుగా 2014న మనం మన కుల సంఘాన్ని స్థాపించుకున్నాం. నాటి నుంచి నేటి వరకు ఈ సిటీ నలుమూలలా ఉన్న నా కుల సభ్యులు ముందు వరుసలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు చెప్పలేను సమయాభావం వల్ల. కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ రోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ కావడానికి మీ శ్రమ, మీ కష్టం, మీ ముందు చూపు, అన్నిటికీ మించి మీ త్యాగం, నిస్వార్థంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీరంతా పట్టి శ్రమకి ఫలితం ఇన్ని 100 మందిని ఈరోజు ఇక్కడ కలుసుకోగలిగాం. ఎంత పెద్ద కుటుంబాన్ని ఏర్పరచుకోగలిగాం. ఈ స్పిరిట్, ఈ అంకిత భావం, ఈ ఐకమత్యం ముందుకెళ్ళాలి. దాంతో పాటే మన ముందు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఆ సవాళ్ళు ఏంటంటే బీసీ స్థిరీకరణలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం ద్వారా GOMS నెంబర్ 3 ఆగస్టు 14వ తారీఖున మన నాగవంశ కులంతో పాటు 26 బీసీలని తొలగించడంతో బీసీ స్థితిని ఇక్కడ కోల్పోయి ఓసీలుగా స్కాలర్షిప్లో కానీ, రిజర్వేషన్లో కానీ, అలాగే ఉద్యోగ అవకాశాల్లో కానీ, సీట్లలో కానీ మన బాటను కోల్పోయాం. ఓసీలుగా మనం ఇబ్బంది పడుతున్నాం. తిరిగి ఆ స్థితిని మాకు ఇవ్వాలని గత 10 ఏళ్లుగా మిగతా 25 కులాలు, మొత్తం 26 కులాలతో కలిపి ఏర్పరచుకున్న ఒక జేఏసీలో నెంబర్గా వాళ్ళతో కలిసి మనం పోరాడుతున్నాం. దాంట్లో భాగంగా వివిధ పార్టీల్ని అప్రోచ్ అయ్యాం. బీసీ కమిషన్ పలుమార్లు నిర్వహించుకున్నాం. ఇప్పటికీ అది చేస్తూనే ఉన్నాం. అయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం కొంచెం వెనకబడి ఉన్నాం. ఏ విధంగా అంటే ఆర్థిక బలంగా ఉండడం వల్ల సంఘాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫంక్షనింగ్ అవ్వడం వల్ల వాళ్ళంతా సుప్రీంకోర్టు వరకు వెళ్ళగలిగారు. సుప్రీంకోర్టుకు వెళ్ళడం అంటే పెట్టుబడి ఖర్చుతో కూడిన వ్యవహారం. మన సంఘం ఏర్పడి 10 ఏళ్ళైనా కూడాను ఒక యూనిటీ గత సంవత్సరం పాటు మేము ప్రతి ప్రాంతానికి తిరగడం వల్ల, ఏరియా వైజ్ మీటింగ్ పెట్టుకోవడం వల్ల మన వాళ్ళు కలిగింది, అవేర్నెస్ కూడా ఏర్పడింది. మనం ఏం కోల్పోయాం, మన కోసం ఇంకొకరు ప్రయత్నించారు కాబట్టి కోల్పోయిన దాన్ని మనమే ప్రయత్నించుకుందామనే ఆలోచనలో అందరికీ కలిగింది. దాంట్లో భాగంగానే ఏరియా వైజ్ మీటింగ్లు జరిపి మనం ఒక ఉమ్మడి సభ్యుత్వం నిర్వహించాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల మే జూన్లో పెట్టాలనుకున్న ఆ సభని ఈరోజు జరుపుకున్నాం. ఈ కార్తీక మాస సందర్భంగా, కార్తీక వరదలుగా ఈ పిలుపుకి మీరంతా బాగా స్పందించారు. అయితే మన ముందున్న లక్ష్యాలు మీతో పంచుకోవాలి. ఈరోజు కలిసాం, సరళంగా గడిపాం, ఇంతటితో అయిపోలేదు. మనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. సంక్షేమ సంఘం ఏర్పాటుతోనే మనం ఒక పెద్ద బాధ్యతను తీసుకున్నాం. అదేంటంటే మనకి ఇక్కడ బీసీ ఎలా లేదు, గుర్తింపు కానీ, స్కాలర్షిప్స్ కానీ, బెనిఫిట్స్ కానీ మనం ఇప్పుడు పొందలేని పరిస్థితి.
కోసం చూసే కొంతమంది ఉన్నారు. దాంతోపాటే మన దయచేసి కాస్త చెప్పేది ఉపన్యాసం వినండి. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. మన స్థానిక దయచేసి కాసేపు మన స్థానిక ప్రాంతాల నుంచి కానీ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మరి ఎక్కడి నుంచి కానీ ఈ ట్విన్ సిటీస్ ని మన హైదరాబాద్కి వైద్య రీత్యా కానీ ఏదైనా చదువు కోసం కానీ వచ్చే వాళ్ళకి మన సంఘం అండగా నిలబడాలని దానికోసం ఒక కోచ్ ఏర్పాటు చేసుకొని ఫస్ట్ బిల్డింగ్ లో వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించాలని అవసరమైన ఆర్థిక సహాయం కానీ ఆశ్రయం కానీ మనలో లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, వివిధ స్థాయిల్లో పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే సంగీత కళాకారులు ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ట్రస్ట్ బలోపేతం చేసి వివిధ అంశాల్లో వారి సహకారాన్ని సందర్భాన్ని బట్టి తీసుకుంటూ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్ళాలని తలంపు పెద్ద తలంపు పెట్టుకున్నాం. దీన్ని మీ అందరూ సమర్థిస్తారని గట్టిగా చప్పట్లు బట్టి మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. జరిగింది ఒక చిన్న సంఘటన. మన ఫ్యామిలీకి చెందిన ఒక టీనేజర్ అనారోగ్య కారణంగా హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి రీత్యా మెరుగైన ట్రీట్మెంట్ కొద్ది రోజులే అందించగలిగారు. ఈ సందర్భంగా మనం కొంత సహాయం చేసినప్పటికీ కూడాను అతన్ని మనం కాపాడుకోలేకపోయాం. ఈ ట్రస్ట్ అనేది బలంగా ఉంటే అతనికి ఏ అపోలోనో యశోదలోనో ట్రీట్మెంట్ ఇప్పించుంటే మనం మంచిగా ఉండేవాడేమో. 20 ఏళ్ళ పొగటి మనం కోల్పోయాం. ఇలాంటి విషయాలు చాలా బాగా కలిగిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్న చదువుకోవాలని మనసులో ఉన్నా కూడాను అది వర్షాన్ని తీసుకునే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం సహాయం చేయాలని ట్రస్ట్ ద్వారా సుపరిచయంతో మేము ఉన్నాం. మా అందరికీ మీ సహకారం కావాలి. మనం పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన కులంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళని సన్మానించాలని, సత్కరించాలని మనం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడా మనకి ఆదర్శప్రాయులు. వాళ్ళు ఒక్కొక్కరిగా వేదిక వెళ్తానప్పుడు కొన్ని సంవత్సరాలు నేను చదవగలను, అది నిజమైంది. థ్యాంక్ యూ. ఓ 10 years నుండి హైదరాబాద్ లో ఈ ప్రోగ్రాం పెడదామని చెప్పేసి ఒక కళ కన్నాను. అది ఇవాళ నిజమైంది. మీ అందరి వల్ల నిజమైంది. దీనికోసం మన ప్రతి రథసారథులు ఒక 20 మంది ఉన్నాం మేము. ప్రతి నెల కనీసం 1-2 సార్లు వాళ్ళ టైం తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఈ స్టేజ్కి రావడానికి కారణం మా 20 మంది రథసారథులు. ఆ 20 మందిని నేను ఒకసారి పిలుస్తున్నాను. అంతే, ఒక్క నిమిషం ఎక్కువ టైం తీసుకోను. వచ్చేయండి వాలంటీర్లు, ఒకసారి కనిపించండి, ఒక్కసారి కనిపించండి. వాలంటీర్స్ ప్లీజ్. ఈ లోపల చిన్న విషయం మీకు చెప్తాను నేను. కొన్ని చేదు అనుభవాలతో ఈ కలయిక ఒక ఆబ్జెక్టివ్గా నేను పెట్టుకున్నాను. ఆ చేదు విషయాలు ఏంటంటే శివ గారు అన్నట్టు ఒక 10 రోజులు 15 రోజులు కూడా అవ్వలేదు. వెరీ యంగ్ చార్, సరి అయిన ట్రీట్మెంట్ లేక చనిపోయాడు. అలాగే కొంతమంది చదువుకోవడానికి వస్తున్నారు హైదరాబాద్.
హైదరాబాద్ చాలా పేదరికం, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి లేక వాళ్ళు అంబిషన్స్ తోటి ఒక పెద్ద చదువు చదువుకున్నామని వస్తున్నారు, కానీ వాళ్ళకి వసతి లేక వాళ్ళకి ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియక కొంచెం వాళ్ళ జీవితాలు పాటు చేసుకుంటున్నారు కూడా. అలా కాకుండా మన విజయనగరంలో ఒక సంఘం ఉంది, శ్రీకాకుళంలో సంఘం ఎందుకు కాకూడదు అని చెప్పి ఒక ఆలోచన కూడా నాలో ఉంది. మేము ఒక సైట్ కూడా చూసాము, మన కైకలాపూర్ కదా, కైకలాపూర్ దగ్గర వెతుకుతున్నాము. ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఒక హాస్టల్, ఎవరికైనా మెడికల్ గాను ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ, ఒక ఫంక్షన్ చేసుకోవడానికి కానీ, ఇదే ఫంక్షన్ అక్కడ కూడా చేసుకోవాలని అదొక ఆలోచన, పెద్ద ఆలోచనే. కానీ ఏది తగ్గుతున్నా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏదైనా పాజిబుల్ అయినా. అందుకని దీనికోసం మేము చాలా కష్టపడుతున్నాం, చాలా మంది విరాళాలు కూడా ఇస్తున్నారు. మీ వంతు మీరు కూడా ఏది కంపల్సరీ ఏం కాదు, మీ బలవంతం కాదు, మీకు తోచింది. చాలా మంది నేను కొన్ని కమ్యూనిటీలు చూశాను, మనం అనుకుంటాం మనని కమ్యూనిటీ యూనిటీ కొంచెం తక్కువగా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పక్కనే చూస్తున్నారు చాలా కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. సో ఎవరి ఐక్యత వాళ్ళు బలం చేసుకోవడంలో తప్పులేదు, ఇది నా ఆలోచన. అందుకు నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే శాలరీలో ఒక 10 రూపాయలు, ఒక 20 రూపాయలు, ఒక 100 రూపీస్, ఒక 1000 రూపీస్ వాళ్ళకి సర్ప్లస్ ఉన్నది అనుకోండి. కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇంకెవరు లేదని కూడా చెప్పి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటిది ఏదైనా మీ ఆలోచన ఉంటే ఏది బలవంతం కాదు. నాగవంశీయులందరికీ ఒక నా తరఫున ఒక అభినందన. ఎందుకంటే ఇంతమంది వాలంటీర్స్, ఇంత వందల మంది నాగవంశీయులు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే బికాజ్ వాళ్ళు చెప్పుకుంటే అది మంచిది కాదు. మనం చెప్పాలి, మనం కదా పై నుంచి. నేను జస్ట్ 10 days అయింది ఈ దీంట్లోకి వచ్చి. విచిత్రం ఏంటంటే ఇక్కడికి వచ్చిన గ్యాదరింగ్ అయిన మోర్ దాన్ 50% నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రక్త సంబంధికులు, నా గతం కొడుకులు, పిండం కొడుకులు, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. అంతమంది చూస్తే నిజంగా చెప్తున్నా నా కడుపు అయితే నిండిపోయింది. ఇంతమంది నాగవంశం ఒక్కసారి చూసేసరికి వాళ్ళ ముఖాలు చూసేసరికి ఇది నువ్వు కదా అని అడిగేసరికి నిజం చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఈ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా, పర్సనల్ గా అభినందనలు. దీని వెనక చాలా కష్టం ఉంది. ఎంతమంది గ్యాదర్ అవ్వాలి, పెద్ద ఫంక్షన్ చేయాలంటే చాలా కష్టం ఉంది. ఆర్గనైజర్ గా ఉంది, వాళ్ళ సిన్సియారిటీ ఉంది. వీళ్ళందరూ సిన్సియర్ గా పనిచేసి వాళ్ళ పని చేసి ఎంతమంది గ్యాదర్ అయినందుకు వాళ్ళందరికీ అభినందించండి.
జై నాగవంశం, జై నాగవంశం, జై నాగవంశం, గట్టిగా జై నాగవంశం, జై నాగవంశం. అవునండి, జై నాగవంశం, జై కొట్టండి. జై జై నాగవంశం, జై కొట్టు. మూడు జై జై రెడీయా? జై జై నాగవంశం, జై జై నాగవంశం. ఐక్యత, నాగవంశం ఐక్యత. తెలంగాణ నాగవంశం అసోసియేషన్ తరఫున ఒక చిన్న మూమెంట్. మన కమ్యూనిటీలోనే చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. మన ఇప్పుడు ఉన్న టీంలోనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. నేను ఆయన్ని వేదిక మీద రమ్మని కోరుతున్నాను. దేవా సురేష్ గారు రండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ సెంట్రల్ పోలీస్ బషీర్బాగ్లో. ఇంటి పేరు పోలుబోతే కదా, పోలుబోతు సురేష్, దేవా సురేష్. ఈయన నా కొడుకు కూడా అవుతాడు. సో పిల్లలు మీరందరూ సబ్ ఇన్స్పెక్టర్లు అవ్వాలి, సిఐడీలు అవ్వాలి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు అవ్వాలి, ఏసీపీలు అవ్వాలి. అన్నా ఈవెంట్ లో ఉన్నా నేను. ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే ఉంది. గుణేశ్వర గారు రండి. ఈయన సిఏ. ఓన్లీ ఎవరెవరు సిఏ అవ్వాలనుకుంటున్నారో, ఏదైనా గైడెన్స్ కావాలన్నా ఇద్దరు సీఏలు ఉన్నారు. ఇద్దరు సీఏలు వచ్చేయండి. ఎవరిది? రండి, ఇద్దరు సీఏలు రండి బాబు. ఇంకో సీఏ కనిపించట్లేదు. అమర శ్యామ్ సుందర్ అలియాస్ గిరి ఎక్కడ ఉన్న వేదిక మీదకి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. అమర శ్యామ్ సుందర్ అలియాస్ గిరి, సన్నతో భాస్కర్ రావు, అమర భాస్కర్ రావు. మీకు సీఏ అవ్వాలని పిల్లలు, మీకు సీఏ అవ్వాలని కోరుకుంటే గైడెన్స్ తీసుకోండి. వీళ్ళిద్దరి దగ్గర చార్టెడ్ అకౌంట్ చిన్న వయసులోనే సీఏలు అయిపోయారు ఇద్దరు. అటు ఈయన డెలాయిట్ లో పనిచేస్తున్నారు. ఇద్దరు సీఎలు కలిశారు, అందరు లెక్కలు మార్చేస్తున్నాండి. ఊపు లేదు. వీళ్ళని ఇన్స్పైర్ తీసుకొని మన పిల్లల్ని కూడా ఉన్నతమైన చదువులు చదివించి పిల్లలు కూడా బాగా కష్టపడతారని ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాగవంశ సంక్షేమ సంఘం తెలంగాణ. జై నాగవంశం. స్వామి శరణమయ్యప్ప. గుణేశ్వర స్వామి. చిరునవ్వు. మీ బిజినెస్ ఫైల్ అన్ని ఈయనకి ఇవ్వండి. అదేవిధంగా కెమెరా చూడండి ఒకసారి కెమెరా చూడండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ గిరిని చూసి మంచి ఉన్నతమైన చదువులు చదవాలని అన్ని చేస్తున్నాం. మొన్ననే 2010లో కోడిగుడ్డుతో శ్రీకాకుళం నారాయణ గారు నేను ఆల్రెడీ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇంకా వస్తే కానీ ఏదో తెలియదు మనకి. హలో
MBBS ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆప్థాలజీలో చేశాను నేను. ఇప్పుడు నేను మెడికల్ రెటినాలో ఫెలోషిప్ చేస్తున్నాను పుష్పగిరి ఐ హాస్పిటల్. ఇట్స్ లైక్ స్పెషాలిటీ. అయిన 10 minutes 4:30కి బ్యాక్ మనది అది ఎల్ఈడి ఏ టైం ఒక్కసారి కెమెరా ఇప్పుడు ఏదైతే కొంచెం అరుదైన కళ అండి. మన నాగార్జున తరపున నుంచి తను మొత్తంగా గవర్నమెంట్ వచ్చారు కదా, ఇది చాలా అరుదైన కళ. కొంచెం గట్టిగా అందరూ క్లాస్ కొట్టడానికి కొంచెం మనీషా గారు కొంచెం పెద్దగా అమ్మ మీరు పెద్ద అక్షరాలు రాయడానికి ట్రై చేయండి, జనాలు కనిపించట్లేదు కొంచెం ప్లీజ్ కొంచెం పెద్దగా రాయడానికి. అది వైట్ ఫ్రేమ్ ఉంది కదా జూమ్ చేయి, జూమ్ చేస్తాం మొత్తం ఆ అక్షరాలను జూమ్ చేయి. స్క్రీన్ రివర్స్ చేస్తూ అవుతుందా ఎవరు కెమెరామెన్ గారు బేసిక్ అపర్చర్ నుంచి కనిపిస్తుంది. మిర్రర్ ఉంటేనే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది మనకి. అపర్చర్ నుంచి కొంచెం పెద్ద అక్షరాలు రాయాలి. ఇంకా జూమ్. అదే లాస్ట్ మిర్రర్ మనం ఇంత థాట్ దయచేసి ఈ అమ్మాయి ఇంత కష్టపడి చేస్తోంది. మనది ఏంటంటే యాక్చువల్ గా గ్లాస్ మిర్రర్ ఉంటేనే ఈ అమ్మాయి అక్షరాలు మనకు కూడా కనిపిస్తాయి రివర్స్ లో. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏంటి చదివి ఎవరైనా వినిపిస్తే మీ అందరికీ అర్థమవుతుంది. ఏదైనా ఒకసారి చెప్పండి. ఇటువంటి ఘనత మన నాగపూర్లో ఒక అమ్మాయి సాధించారు. ఎన్నో రికార్డు సాధించింది, ఎన్నో పేపర్ కట్టిస్తున్నాయి. ఇప్పుడు కూడా తీసుకొచ్చాము. ఇలాగే మా పిల్లల్ని కూడా అచీవ్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ పేపర్ కట్టింగ్స్, చాలా అవార్డ్స్ వచ్చింది ఈ అమ్మాయికి. మరి ఇలాగే మా పిల్లల్ని కూడా ఇట్లాంటి ఉస్తాదులుగా తయారు చేయాలి. మన పిల్లల్లో ఈ రోజు డాన్సులు చేసి ఎంతో మంది ఆ కళలు నేర్పిస్తున్నారు, స్పోర్ట్స్ నేర్పిస్తున్నారు. మరి ఇలాంటి విచిత్రమైనటువంటి ఎన్నో పేపర్ కట్టింగ్స్ ఎన్నో సాధించింది. కాబట్టి ఈ అమ్మాయిని మరొకసారి చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కాకపోతే అందులో హిందీ ఇంగ్లీష్ లో రాయడం గొప్పతనం. జూమ్ చేస్తారు, ఇటువంటి విద్య సాధారణంగా ఎంతమందికి చేస్తే కొంతమందికి వస్తుందండి. కాబట్టి మరొకసారి గట్టిగా చెప్పచ్చు. థ్యాంక్ యూ మనీషా. నెక్స్ట్ రాజ
తలడా తలడా ఒకసారి కూరగాయలు వేసుకున్నాం. చప్పట్లో చాలేదు. ఇంత చిన్నమ్మాయి వచ్చి చెప్పింది సాడింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మా ఈ పాటతోనే కాదు, మన దగ్గర ఎన్ని టీవీలు ఉన్నాయి, అన్ని టీవీలో కూడా ఎప్పుడు నువ్వు పాడి ఇంకా దిగ్విజయంగా మన మాగవంతానికి పేరు సేవ. ఏంటంటే ఈ అమ్మాయికి 102 ఫీవర్ ఉంది, నిన్నటి నుంచి ఫీవర్లోనే ఉంది. నేను రాలేనేమో అనుకున్నాను. అది రామా మంచి పిక్నిక్, ఫ్యామిలీ పిక్నిక్, నువ్వు వాటిలో యాంకరింగ్ చేసింది. అవి వేరు, ఇది వేరు. మంచి కుటుంబాలు వస్తాయి, మంచి మనుషులు వస్తారు, పిల్లలు వస్తారు అని ఒప్పించి ఆ అమ్మాయిని మాకు దేవత వస్తుంది. మీరు కూడా అర్థం చేసి ఉంటాడు, డల్లగానే ఉంది. అందులో మా మగాయకుడు ఉన్నాడు చూసారా, ఎవరు ఆయన సకాలంతో కవర్ చేసేసాడండి. మా మనిషి అంటుంది, సార్ మన అవసరం చేశారేమోనండి, మీ మగాంకరే ఉన్నాడు బ్రహ్మాండంగా శ్రీనివాసరావు అన్నాడు. అలాగా మన మగాంకర్. థ్యాంక్ యూ మా మనిష, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షీల్డ్ ఉందా అదృష్టం చూసారండి. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారు ఈయనకి ఒక హాఫ్ వరకు చేశారు తిరుపతిలో. అలాగే మన సైనికులు అంటే వీళ్ళందరూ తిరుపతిలో నాగవంశ సైనికులు. ఒక్కసారి అందరూ చెప్పండి కూడా చేయలేదండి. మరి ఇలాగా వీళ్ళందరూ కూడా ఒక 4-5 రోజులు రాత్రుల నుండి ఇక్కడ వచ్చి కష్టపడుతున్నారండి. వీళ్ళందరూ కూడా నటి వచ్చి అయ్యో ఏం అదృష్టం ఇంతవరకు ఎవరికి అదృష్టం ఉండదు. ఆ గిఫ్ట్ అనేది అందరూ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆ గిఫ్ట్ అనేది తనకు కాదండి, అమర్ కనకారావు గారు లక్ష్మి వాళ్ళ తరఫు నుంచి కొంచెం అందించబడుతుంది. ఆ భరతనాట్యం కోసం వాళ్ళు మా పనులు మానుకునే ఆ టైంకి క్లాస్ తీసుకెళ్ళి వాళ్ళు కనకారావు గారు మా మామయ్య, ఆయన మాత్రం ఏ పని ఆపుకున్నా కానీ ఆయన తీసుకురాస్తున్నారు. అమర్ లక్ష్మి గారు కొంచెం దయచేసి ఓకే అండి. ఇప్పుడు భాగ్యశ్రీ టీం రావాల్సిందిగా కోరుతున్నాం. భాగ్యశ్రీ టీం చిన్నారులు అందరూ కూడా ఒక ఊపేశారు స్టేజ్ ని. మరొకసారి చెప్పట్లు రావాలి, హుషారుగా రావాలి. రేపు కాబోయే నటి మరుడు మీరందరూ కూడా, కాబట్టి హుషారుగా రావాలి. వాళ్ళ అమ్మమ్మ గారు నేర్పించారంటే ఆవిడ కూడా చెప్పట్ల. పిలవగానే ఒక ఫ్యాషన్ పీరియడ్ లో వచ్చినట్టుగా ఇట్లా వయ్యారంగా రావాలి మీ అందరూ. ఓకే రెడీ? అందరూ చెప్పట్లు. ఏదైనా పాట వేయండి సరదాగా, ఏదో పాట. ఏదో పాట వేయండి. మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాన్స్ చేయాలి వాళ్ళతో పాటు. ఏదో చేయండి. ఓకే, మనకు టైం లేదు. మీరు
బ్యాక్గ్రౌండ్ చిన్నది బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. కూడా రాబోతున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన వార్త. కంగ్రాచులేషన్స్ అమ్మా. సార్ అందరికీ నమస్కారం. ఈ పాప ఎంబీబీఎస్ పూర్తి చేసుకోమని వీళ్ళ అమ్మగారు నేను కలిసి చదువుకోను. ఆమె కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మరి కోరుతున్నాం. లక్ష్మి గారు, భువనలక్ష్మి గారు, లచ్చగుప్త లక్ష్మి గారు రావాలి. వాళ్ళ నాన్నగారు లచ్చగుప్త శ్రీనివాస్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కెమెరా చూడండి. చప్పట్లు ఆడవాళ్ళు చాలా చిన్నట్లు కాదండి, చాలా ఏమండి. నెక్స్ట్ కావాల చేతన్ టీం రావాల్సిందిగా కోరుతున్నాం. మన హుషారుగా వస్తే ఇంకొక మరి ముగ్గురు పిల్లలు ఉండిపోయారు డాన్స్. మన వాళ్ళకి కొట్టండి అమ్మా, లేక నన్ను కొట్టండి మరి. అదేగా రెడీయా? చప్పట్లు కొట్టండి, పిల్లలు సంతోషపడతారు. రండి రండి, రావాలి. రండి, ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. ఫోటోలో పడతారు. చాలా హుషారుగా కూడా గుర్తించుకోవాలండి మన పిల్లలకి. స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కాదండి, ఎడ్యుకేషన్ తో పాటు ఈ రెండు కూడా ఇవ్వాలి. అన్న కెమెరా చూడన్నా. ఇది మన నాగవంశం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తూ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి మేము ఇప్పటికీ ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేస్తాం. ఐ డోంట్ నో, ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి గ్యాదరింగ్స్ గెట్ టుగెదర్ ఈ 96 కాదు 26 కూడా కంటిన్యూ చేసి మోటివేషన్ ఇనిషియేటివ్స్ తీసుకొని ఎవ్రీ ఇయర్ ఇలాంటి గ్యాదరింగ్స్ చాలా మంచిగా రచ్చ చేయాలని, ఇంకా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. Chief guest, especially today, I am here to speak a word about Nagavansam. First of all, I would like to address my respected
సాయంత్రం family members, Sri Shirdi Sai founder in Medjapudi, Mr. Kala Ramarao Garu, my grandmother Mrs. Kala Parvati Garu, my father Kala Prasad Garu, and my mother Mrs. Santoshi Garu. So I would like to address myself as Bashita. I am a national player in Elland hockey sport. I have played 6 times for 7 member state. So I would like to appreciate everyone who had, shared their helping hand towards this event. I really enjoyed this event, seeing everyone here. We are a family now. We contribute everything to ourselves. I would like to share everything. Like, if you want any help, I am there. I would like to join in many more gatherings in this future. I would like to entertain you all. I would like to do everything. Let's enjoy this many more events. So Nagavanshan is basically a Kshatriya dynasty. It is an Asian dynasty which is coming from the future. It is most recognized dynasty. Also, I would like to thank everyone who are contributing to change our general caste to BCD. I have many opportunities, but I'm using them because of this. But when we get into BCD, we would be able to get the opportunities which we want, which we deserve. Right? Everyone, every youth who are striving for this will be very happy to see once we get that change. So thank you so much to whoever has contributed their helping hand in this, and thank you so much for giving me this opportunity to see this kind of work. Thank you so much. థ్యాంక్ యూ ఒకసారి అనుకుంటున్నాడు. ఇంకో మైక్ ప్లీజ్. ఈయన జి వినోదరావు గారు. మరి నేను చెప్పేటంటే ఆయన చేసిన సినిమాలు, సీరియల్స్ ఎన్ని వేషాలు వేశారో, సమావేశాలు కాదు కానీ మంచి వేషాలు, అవి కూడా చెప్తారు. చెప్పండి వినోద్ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా మా స్పీచ్తో మేము ఆలోచించామని అనుకుంటున్నాం. మరి అలాగే మా గురించి చెప్పాలంటే నటించడమే మా ఇది కాబట్టి ఏదో సినిమాలోనో, వెబ్ సిరీస్లోనో, అలాగే ఇతరత్ర మీడియాలో కనిపిస్తూనే ఉంటాం. సో మీ అందరితో ఈరోజు గడిపేందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మాతో ఎన్నో టిప్స్తో సహకరించి మరి మీరే చూశారు ఆవిడ యొక్క నట విన్యాసం. ఇంకొక విషయం ఏంటి తెలుసండి, మీ దగ్గర బాగా డబ్బులు ఎవరైనా చెయ్యొద్దండి. ఎవరు చెయ్యొద్దండి ఏంటండి, డబ్బులు ఎవరుగా బాగా డబ్బులు పట్టుకున్న ఆఫీసర్ అండి. ఏసీబీలో కూడా జాబ్ చేశారు. జాబ్ చేస్తూనే టీవీ సీరియల్స్, షోస్, నాటకాలు, దూరదర్శన్లో ఒక 10 నాటకాలు చేశారు. అన్నిటికంటే నేను పెద్ద దొంగనండి. స్టేట్లో నేవీలో ఉద్యోగం చేస్తూ ఎలవేషాలు, డ్రామాలు, సినిమాలు, సీరియల్స్ చేశారు. ఈవిడ కూడా చిన్న దొంగ అనమాట. ఓ పక్క ఉద్యోగం మానేయకుండా వీళ్ళ పెద్ద అబ్బాయి జర్మనీలో ఉన్నాడండి, చిన్న అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు, అమ్మాయి కూడా ఉంది. అందరికంటే మీరు అడిగినట్టు ఈవిడే వెళ్తాడు. కానీ ఎవరైనా పట్టుకుందామని వచ్చారు కానీ ఇక్కడ ఎవరు లేరండి. అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. చెప్పండి మీ ముక్కల్లో వెళ్ళి. అందరికీ నమస్కారం అండి. పట్టణాన్ని నా గురించి ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా నేను హ్యాండిక్రాఫ్ట్ ఇంజనీర్లో మేనేజర్ చేశాను. సో అదేంటి నాకు హాబీ, అంత బిజీ లేదు. కాకపోతే ఏంటంటే మనం పూర్తిగా ఇటువంటి రాలేకపోవడం కారణం ఏంటంటే ఏదో ఒక దాంట్లో రెస్పాన్సిబిలిటీగా చేయాలి. ఈ కంపెనీ వదిలేసి అక్కడ చేయాలి. నాకు రెస్పాన్సిబిలిటీ కాదు. రెస్పాన్సిబిలిటీ కోర్సులో ఉన్నాను నేను. చేయాలనే ఆశ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని లీవ్స్ తీసుకొని చేస్తూ ఉండేదాన్ని. టీవీ కానీ బట్ ఇక్కడికి వచ్చి ఈ గ్యాదరింగ్ అంతా చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇందులో మీలో నేను కూడా ఒక పార్ట్ లాగా తయారయ్యానంటే చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఆదరించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఎవరైనా చెప్పట్లేదు. పక్కటి భాగంలో స్టిక్లో. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మరి వీళ్ళిద్దరినీ కూడా సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఏ రూపంలో రచించి నేర్పించినటువంటి వారి ప్రైజ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఒకసారి ఇప్పుడు ప్రధానాలు మన సజ్జన్ గారు ఈయన ఇంతకుముందే పరిచయం చేస్తున్నారు. టీవీ మూవీ ఆర్టిస్ట్ అలాగే స్టేజ్ ఆర్టిస్ట్ కూడాను. రిటైర్డ్ నేవీలో కూడా పనిచేసి రిటైర్ అయ్యి ఈ ప్రవృత్తిగా వృత్తిగా మార్చుకొని వృత్తిగా మార్చుకొని మనందరికీ కూడా హాస్యాన్ని వినోదాన్ని అందిస్తున్నారు. వారు ముందు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఇలాగే ఈ కళని ముందుకు తీసుకెళ్లాలని ముందు మంచి అవకాశంతో టీవీలో అలాగే సినిమాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనం అంతా కోరుకుంటాం. ఇప్పుడు సత్యనారాయణ గారిని సన్మానించాల్సిందిగా 2,116 ఇస్తున్నాను. దయచేసి ఇది 1,00,000 రూపాయలుగా భావించి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం అండి, మీ అందరికీ వచ్చే ఉంటాయి ఈ స్లిప్స్. ఇది ఆంధ్ర నాగవంశం విశాఖపట్నం 25/7/1960 సీట్ అండి. ఇది మా నాన్నగారు 1960లో కట్టినటువంటి సీట్ అండి. దయచేసి అందరూ చూడండి, మీకు వచ్చింది. మా నాన్నగారు కూడా బాగా కొనిపించి, ఆయన పేరు బుగతా అచ్చిబాబు. ఆయన స్టేట్ ఫుట్బాల్ ప్లేయరు, హాకీ ప్లేయరు, కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఒక 8 సంవత్సరాల క్రితం చనిపోయారండి. డాక్టర్ గారు చెప్పారు, నేను కూడా నేవీలో చేసి 2019 వరకు చెప్పారు కదండి నాకు దొంగనని. మధ్యలో ఉద్యోగం చేస్తూనే ఈ అవకాశాలన్నీ వేసాను. 2019లో రిటైర్ అయ్యాను. నేను రంగస్థలం, మహానటి, సారు, దసరా ఇట్లా రాసుకుంటూ ఒక 80 సినిమాలు అయ్యి, కానీ నేను ఇంకా కొత్తగానే ఉన్నాను. మీ అందరూ ఆశీర్వదిస్తే డాక్టర్ గారు చెప్పినట్టు రావు రమేష్ అంత తాటి కోట శ్రీనివాస్ అంత తాడు అయినప్పుడు నేను సంతోషిస్తాను. అది సంగతి. కాబట్టి ఈ యొక్క 60లో ఇచ్చినటువంటి ఈ చిన్న 4 అణాలు ఇచ్చారండి అక్కడ మా నాన్నగారు. అప్పట్లో 4 అణాలు చూసారండి ఎంత పెద్దో. కాబట్టి నేను మళ్ళీ ఏదో చూపించి డబ్బులు అడుగుతాడు కావాలనుకుంటాను కదా. లేదు, డబ్బులు అడగడం లేదు. మనం అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఉడతా సాయం చేస్తే ఉంది, మన నాగవంశ కుటుంబం ఇంకా ముందుకు వెళ్తుంది. చేసేయండి బేగ సంభావం. చేసేయండి సన్మానం. మీరందరూ అడ్డకుంటే సార్ ఫోటో రాదు. జై నాగవంశము, జై జై నాగవంశము, జై నాగవంశము. ఒక్కసారి నార్మల్గా అందరు కెమెరా చూడండి. ఒకసారి అందరు ఫోటో తీయండి ఇక్కడ. పరమేశ్వరుని కంఠాభరణ నామధేయము నాగవంశము పవిత్ర దేవతల వంశవృక్షము రాజాలేలిన ఘన చరితకు ఇదే నాగవంశము. రామాయణ కాలమున రాజీలయంశలతో నాగరికతలో ఒదిగిన పౌరులం. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను జనరించి ఎదిరించిన వీరులం. మావరముల హస్తినను నిర్మించిన పాండవులకు మైసభను నిర్మించిన అద్భుతములు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశమిదే. మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం. రాజాలేటి రారాజులనే మించి బుద్ధుని బోధనలు దశదిశలా వ్యాపించి మంచి మానవత ఉన్నతి బుద్ధి
గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన పీచికలు నలుదిశల పంచింది మేమే రాత్రనక పగలనక కష్టించి చెమటోచి పండించే రైతన్నలు మేమే ఆనాటి ఉన్నతిని అందరము సాధించే పండగ దోషము గురికిన సైన్యం నాగవంశీయులం మేము నాగవంశీయులం నాగవంశీయులం మేము నాగవంశీయులం రామాయణ కాలమున రాజిల్లై హంసలతో నా కరికథలో బతికిన పౌరులం కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నిలదించి ఎదిరించిన దీపులం పాపరముగ హస్తినను నిర్మించిన పాండవులకు వైసభలు నిర్మించిన అప్పుడములు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశమిదే మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం జయ జయ నాగవంశము జయ 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 నాగవంశము ఈ బోధనలు దశదిశలా వ్యాపించి మంచి మానవత ఉన్నతి గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన పీచికలు నలుదిశల పంచింది రాత్రనక పగలనక కష్టించి చెమటోచి పండించే రైతన్నలు మేమే ఆనాటి ఉన్నతిని అందరము సాధించే పండగ దోషము గురికిన సైన్యం నాగవంశీయులం మేము నాగవంశీయులం నాగవంశీయులం కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను విడదించి ఎదిరించిన వీరులం మేము నాగవంశీయులం మేము నాగవంశీయులం జయ జయ నాగవంశము జయ 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 నాగవంశము జయ జయ నాగవంశము జయ 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 నాగవంశము ఎవరికండి ఎవడ శ్రీనివాస్ గారికి సన్మానం అండి ఎవరు చప్పట్లు కొట్టలేంటండి ఓ రోజు నుంచి నలిగిపోయి ఉన్నాడు మగ యాంకర్ మన నాగవంశానికి ఏకైక మగ యాంకర్ ఏమండి శ్రీనివాస్ గారు బాగా నలిగిపోయారు కానీ నవ్వాలి నవ్వాలి ఏమండి అన్యాయం అండి ఈ యాక్చువల్ ఇందులో మాతో పాటు నేను మరింత ఉత్సాహంతో మీ అందరికీ ఒక సేవకుల్లో పనిచేస్తున్నాను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నామండి వాగ్దానం చేస్తున్నాం జై నాగవంశం జై జై నాగవంశం ఉపస్థితులు అయ్యానంటే దానికి మూల కారణం సాంబశివ డాక్టర్ గారు ఈ సభ వేదికగా ఈ పెద్దలందరినీ సాక్షాత్ కష్టపడే వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తించాలి కష్టం టాలెంట్ అన్ని బాగుంటుంది మన శ్రీనివాస్కి కొన్ని బాధ్యత కీలక బాధ్యతలు అప్పచెప్పారు అప్పటి నుంచి కూడా మన పదవి బాధ్యతలు ఇది కూడా పక్కన పెట్టి అంకితం చేశాడు మన కమ్యూనిటీ కోసం మన నాగోడు సంక్షేమ సంఘం కోసం అహర్నిశలు ప్రయత్నించాడు ఆయన పూర్తిగా 100% సన్మానాలు ఇలాగే తనలో స్త్రీకి కంటిన్యూ కావాలి అలాగే యువతను కూడాను ఇవన్నీ మన మినీ టీంని కూడా ఆదర్శం తీసుకొని మా అందరికీ మీ అందరి సహకారం అవసరం ముందుకు తరతరాలుగా ఇక్కడ మన కులాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చిన గుర్తించకపోయినా నా వంశాన్ని ఎవ్వరు తీసేయలేరు
ఇది కొనసాగుతూనే ఉంటుంది. మన ఐక్యమత్యత ఇలాగే కంటిన్యూ కావాలని మీ అందరినీ మనసారా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. ఆఖరిగా మనలో అదృష్టవంతుడిని ఎందుకు చేస్తున్నాం లక్కీ ద్వారా 40 నిమిషాల్లో ఆ పరిశ్రమలోకి కొద్దిగా అందరూ పేర్లు చెప్పలేదు నేను అనుకోకండి, అందరూ కూడా సైనికులు. ఇది మన నాగవంశ సైన్యం కాబట్టి పేర్లు చెప్పట్లేదు నేను అనుకోకండి. రండి గురుగారు రండి, అందరూ ప్లీజ్ రండి. బాబు కెమెరా గారు ఇంకొక ఫోటో అందరు నిల్చుంటారు. అన్న ఇక్కడ కనిపించారు. ఈ ఫోటో మన టీవీలో కూడా వస్తుంది. దయచేసి అందరూ దగ్గరగా వాలంటీర్ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అందరూ నవ్వాలి, హ్యాపీగా నవ్వాలి, రెడీ ఒకసారి అందరు కెమెరా చూడండి. అందరూ చూడండి, నవ్వాలి. వెయిట్ 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 ఓకే ప్లీజ్. జై నాగవంశం, జై నాగవంశం, జై జై నాగవంశం. రావాలి అనుకుంటే సరదాగా అర్థనండి. ఎవరు బాగా నవ్వుతారు నాకు వస్తుందండి గిఫ్ట్. ఇది మాత్రం నేను షూర్గా చెప్తున్నాను, చూసుకోండి. రెడీ రెడీయా రెడీయా మిక్సీ దడదడా స్పీడ్గా నడితే మిక్సీ ఇంట్లో పచ్చళ్ళు కూరలు అన్నీ వండుకోవచ్చండి. మంచి మ్యూజిక్ వేయండి. ఫ్లూట్ కంటే ఉత్సాహంగా అదిగో వచ్చాడు, అదిగో అక్కడ డాక్టర్ గారు. తెలుసుకున్న అదృష్టవంతులుగా కృష్ణ చెప్పాను, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. కృష్ణ గారు మధ్యాహ్నం ఉదయం 9 నుంచి నవ్వుతూనే ఉన్నారు, నవ్విస్తూనే ఉన్నారు. ఎదురు తప్పట్లో అన్ని ప్రశ్నలు పెట్టుకుంటాడు. కానీ మన నాగోసాల పోసారి గారికి రావడం, అది నా ప్రియమైన రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రెండో గిఫ్ట్ చేయడానికి ఒక పెద్ద మనిషి వస్తుంది. రావాలి రావాలి రావాలి. పెద్ద మనిషి బాగా గెలుపుంటుంది. ఈసారి ఆడవాళ్ళకి వస్తా చూసుకోండి. ప్రైజ్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇప్పుడు రెండవ బహుమతి రెండవ బహుమతి చిన్న చెప్పండి అమ్మా, లేరా లేదా గిఫ్ట్ లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకే గిఫ్ట్ ఇస్తాం. ఇంటి దగ్గర ఉన్నారంటే ఎవరు అది డిస్కౌంట్ చేశారు. అదే అది డిస్కౌంట్ చేశారు. రెడీ రెడీ రెడీ. డాక్టర్ గారు చూడండి, రెండో అదృష్టవంతులు ఎవరు? జీ ఉషారాణి. జీ ఉషారాణి ఎవరు ఉన్నారా? మూడవ బహుమతి ఇప్పుడు వస్తుందో చూద్దాం.
మహిళ చూసారా, నేను ఏం చెప్పానండి, ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయని చెప్పిన రెండో మహిళ. ఇంకో ప్రైజ్ కూడా మళ్ళీ ఆడవాళ్ళకి వస్తుంది. అవునా? అయితే ఇదే విధంగా ఈ రోజు నేను మీ అందరికీ ఈ సేవ చేయడానికి మా అన్నయ్య గారు అమర్ రామమూర్తి గారు చాలా బ్యాకప్ నుండి సపోర్ట్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ఆయన వెనకుండి నన్ను పని దగ్గర నుంచి మన ఈ నాగోత్సవం కార్యక్రమానికి గాను అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ సభాముఖంగా మీ అందరి తరపున ఆయనకి నేను నా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ పెద్దగా పెరుగుతాయి. అదిగోండి, ఇంటికి వెళ్ళాక ద్రాక్ష వెళ్ళింది, కడగడా తిప్పండి, మిక్సీ. సూపర్ 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 సూపర్. ఎవరండి శ్రీరాముడు తర్వాత ఎవరండి తమ్ముడు? ఎవరండి రాముడు తమ్ముడు? గట్టిగా కెమెరా చూడండి, కెమెరా చూడండి, అందరూ అడిగా చూడాలి. ఇంతవరకు ఓపికగా ఉన్నటువంటి అందరికీ కూడా సూపర్ సూపర్ సార్. మంగళం మంగళం స్వయం